కాసేపు తిని మెదడు తిందాం. వందనా ఏడిగిపోతున్నావే ఎగ్జామ్ కా? ఏ లేదులే, చెర్ల చేపలు పట్టనికి పోతున్నా, వస్తావా? ఒరి వాడి ఏంద్రా నీ రొల్లి, ఎప్పుడు మా మీద పడేస్తావు? పోరా బాయ్, అసలే పరీక్ష టెన్షన్లో మేముంటే. అర్థమైందే, మీ మొహాలు చూడంగానే అర్థమైంది. నాకు తెలిసి అన్ని ఎగ్జామ్ ఫట్ ఒక్కడి కూడా పాస్ కారు. చల్ ఏమ్రా పొట్టి, చదువుని ఒక్కడికే వస్తుంది అనుకున్నావా? బరాబర్ పాస్ అవుతా ఈసారి. ఏందే ఎగ్జామ్ అంటే పానీపూరిలో ప్యాస్ వేసుకున్నావు అనుకుంటున్నావా పాస్ అవనికి? నీకెందుకురా బాయ్, నేను పాస్ అవుతా కదా. అవునరా బాయ్, అది పాస్ అవుతుంది. సరేనే, నువ్వు కనుక పాస్ అయితే నేను గుండు కొట్టించుకుంటా. బస్తీ మే సవాల్. అవురా బాయ్, గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు, అన్ని పాస్ అవుతా. అవునే, నువ్వు పాస్ అయితే నేను గుండు కొట్టించుకుంటా. మరి నువ్వు ఫెయిల్ అయితే ఏం చేస్తావో చెప్పలేదు. నేనా నేనా అమ్మ చింత గడుతుంది. ఏం చేయాలో నువ్వే చెప్పరా. నా కాళ్ళు పట్టుకోవాలి. సారీ బావా నీ 10 సార్లు చెప్పాలి. చల్, నీ కాళ్ళు నేను పట్టుకుండేంది? షేర్ ఇక్కడ షేర్. షేర్ లేదు, శనకాయ లేవు. అయితే నీ మీద నీకే నమ్మకం లేదు పాస్ అవుతావని. బరాబర్ పాస్ అవుతా చెప్తున్నా కదా. మరి కాళ్ళు పట్టుకోవడానికి నువ్వు ఒప్పుకో, లేకపోతే వేరేది ఇంకేమైనా. సరే కాళ్ళు పట్టుకుంటా. అది కథ చూసుకుందాం. సరేనే వందనా, నేను గిట్లో పోతున్నా. పరీక్ష మంచిదా? ఏంది ఎచ్చులకు పోయినా, వాని ముందు తొడగొట్టిన మెడగొట్టిన పాస్ అవుతా అంటారా?